గొడ్డలిపోటు వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి, గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. మద్యపాన నిషేధం అన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యంలో కూడా గతంలో ఈ దేశంలోనే కాదు ఎక్కడా కూడా ఈ ప్రపంచంలో జరగనని దోపిడీ మద్యంలో చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దోచుకున్నారు. దగ్గర 30,000 మంది ఆడబిడ్డల పుస్తులు తెంపారు. అనేక మంది ఇవాళ కిడ్నీలు పోయి, మరి లంగ్స్ పోయి, లివర్లు పోయి, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి ఎందుకు పనికి రాకుండా మీరు ఇచ్చినటువంటి మద్యం వల్ల అనేక మంది వాళ్ళ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. మరి ఆ రోజున మీరు ఇచ్చినటువంటి హామీ మద్యపాన నిషేధం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు? మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో పోటీకి వెళ్ళని కూడా మరి చెప్పినటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ కోట్లు కూడా చెప్తా ఉన్నాయి. దగ్గర 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద స్కామ్ ఇవాళ సిట్ విచారణలో మొత్తం బయటకు వస్తూ ఉంది. ఈడీ ఒక పక్క నుంచి ఈడీ విచారణలో కూడా 1,000 కోట్ల రూపాయల దోపిడీని ఇవాళ అవన్నీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దగ్గర 32,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపారు, ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి. అదేవిధంగా పీపీఎల్ పేరుతో పాత పీపీఎల్ అని కూడా రద్దు చేసి మీ దోపిడీకి దగ్గర 1,30,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు నష్టపోయినాయి.
మీ విధానాల వల్ల అవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతూ ఉంది. మెగా డిఎస్సి అన్నారు, ఒక్క డిఎస్సి కండక్ట్ చేయలే. మరి ఎన్నికల్లో మీరు చెప్పిందే కదా, ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ తీసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ లేదు 5 సంవత్సరాలు. యువతను మోసం చేశారు. ఇది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? యువతని నిట్ట నిలువున వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానివల్ల దగ్గర దగ్గర 4100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు యువత. అనేక మందిని డ్రగ్స్కి, గంజాయికి విచ్చలవిడిగా మీరు ఈ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున గంజాయిని, డ్రగ్స్ని విచ్చలవిడిగా అందుబాటులో తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాల్ని దోచుకున్నటువంటి సందర్భం. అమ్మఒడి ఏం చెప్పారు ఎన్నికల ముందు? అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పారు. కానీ ఇంటికి ఒక్కళ్ళకే అని చెప్పి అది కూడా 13,000 రూపాయలు ఇచ్చి అవి కూడా కొన్ని కోతలు పెట్టి అమ్మఒడి మరి అందకుండా చేసినటువంటి విధానం. అలాగే ఏదైతే ఈ అమ్మఒడి డబ్బులు వేసి అవన్నీ కూడా నానబుడ్డికి తరలించి దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు మరి వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న విధానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. జియో నెంబర్ 117 తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ని అక్కడి నుంచి తరలించేశారు. దానివల్ల 12 లక్షల మంది విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవోను కూడా రద్దు చేశాం. వందలాది పథకాలను రద్దు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించినటువంటి వందలాది పథకాలను మీరు రద్దు చేసి బీసీలకు వెన్నుపోటు పొడిచారు. అలాగే బీసీలకు ఉన్నటువంటి స్థానిక సంస్థలో రిజర్వేషన్ని 34% నుంచి 24%కి దిగజార్చి బీసీలకు వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? అన్నా క్యాంటీన్లు మీరు ఎన్నికల్లో చెప్పారు, రాజన్న క్యాంటీన్లు తెరిపిస్తామని చెప్పి. ఉన్న అన్నా క్యాంటీన్లే మీరు రాజన్న క్యాంటీన్లు పెట్టడం కాదు కదా, ఉన్న అన్నా క్యాంటీన్లే ఈ రాష్ట్రం నుంచి పేదలకి అన్నం కూడా దొరకకుండా చేసినటువంటి గనుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పేదలకు వెన్నుపోటు పొడచడం కాదా? అంగన్వాడీ ఆశా వర్కర్లకి తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి వాళ్ళకి పెంచకుండా వెట్టి చాకరీ చేయించుకుని మరి ఆశా వర్కర్ని, అంగన్వాడీని వెన్నుపోటు పొడుస్తాం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా మొత్తం కూడా నాశనం చేసి పొరుగు రాష్ట్రాలకి లబ్ధి చేకూరే విధంగా మీరు చేసినటువంటిది అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ అమరావతి కళ్ళబొల్లి మాటలు చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎన్నికల హామీలో కూడా మీరు పెట్టారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి రాజధాని రైతుల్ని నెట్ట నిలువున ముంచి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి కూడా రక్తాలు కారేలాగా ఈడ్చినటువంటి గనుడి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వాళ్ళు పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగడుగున మరి ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి. సొంత చెల్లికి తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలంటే అడిగారని చెప్పి వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి ఇంట్లోంచి తరిమేసి మరి చెల్లిని మోసం చేశాడు. చెల్లికి జరుగుతుంటే అన్యాయం మీద మాట్లాడిందని చెప్పి తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు. దాన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే
బాబాయిని గొడ్డల పోటుతో వేటేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కాపాడుతూ మరి బాబాయ్ కూతురు చెల్లిని కూడా ఆ నెపమంతా ఆవిడ మీదేసి ఒక లబ్ధి పొందే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ అంటారు వెన్నుపోటు అంటే. కూటమి ఈ 2 ఏళ్ల పరిపాలనలో కష్టాలున్నా ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇవాళ మాకు ఇచ్చినటువంటి ఈ మ్యాండేట్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. కేంద్రంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇవాళ ఎన్డీఏ భాగస్వామిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలతో పాటే కాకుండా మన రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకొచ్చి ఇవాళ పోలవరం పనులు మళ్ళీ స్టార్ట్ చేసుకోగలిగాం. స్టీల్ ప్లాంట్ని మళ్ళీ నిలబెట్టుకోగలిగాం. ఈరోజు ఈ రాష్ట్ర అవసరాల నిమిత్తం ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ మనం పరిపాలన అందిస్తూ ఉన్నాం. సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ చేశాం. సూపర్ 6లో భాగమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని దేశానికి ఒక ఆదర్శంగా నిలబడ్డాం. గత 5 ఏళ్ళు ఈ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు పారిపోతే మరి ఆ రోజున చూసాం. లూలు సంస్థ కానీ సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి ఎవ్వరూ వెళ్ళొద్దని. అమర్ రాజా బ్యాటరీ ఇలా అనేక సంస్థలు ఈ రాష్ట్రం నుంచి తరలిపోయినాయి. ఉన్న సంస్థలు తలుపులు వేసుకుని తాళాలు వేసుకు కూర్చున్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీలు తీసుకొచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో కొన్ని రూల్స్ అమెండ్మెంట్ కూడా చేసి ఇవాళ పెట్టుబడిదారులకి ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా ఆంధ్ర రాష్ట్రంలో అవకాశం వస్తే చాలనే విధంగా ఇవాళ చేసినటువంటి కృషి భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులన్నిటికన్నా కూడా 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే వచ్చినాయి. అంటే అది ఒక పరిపాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. ఈ పెట్టుబడులు ఎందుకు తీసుకొచ్చాం? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. అందుకోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేశాం. గొడ్డల పార్టీలాగా మడమ తిప్పడం కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశానికి ఎప్పుడు చరిత్ర లేదు. ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసుకుంటూ ఇంటింటికి సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఈరోజు పెన్షన్లు దగ్గర దగ్గర 63 లక్షల మందికి, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనంత సంఖ్య 63 లక్షల మందికి, వృద్ధులకి వితంతువులకి 4,000 రూపాయలు, వికలాంగులకి దివ్యాంగులకి 6,000 రూపాయలు, క్రానికల్ డిసీజెస్తో ఉన్నటువంటి కిడ్నీ బాధితులకు కానీ దగ్గర దగ్గర 10,000 రూపాయలు, పూర్తిగా 100% బెడ్కే పరిమితం అయిపోతే 15,000 రూపాయలు. ఇంత పెద్ద ఎత్తున దగ్గర దగ్గర 65,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఒక పెన్షన్ రూపేణ పేదలకు చెల్లించాం. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా జరగనటువంటి కార్యక్రమాలు ఒక ఆంధ్ర రాష్ట్రంలో చేస్తూ ఉంది. ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా 1వ తారీఖే తెల్లవారుజామున ఇంటికెళ్ళి తీసుకెళ్ళిస్తూ ఉన్నారు. ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తున్నటువంటి ఒక మంచి మనసున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే లక్ష్యానికి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరికి ఇస్తే అంటే మిగతా వాళ్ళు చదువుకోవాల్సినటువంటి అవసరం లేదా? కానీ వాళ్ళు అందరూ చదువుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అందిస్తూ ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం కేంద్రం ఇచ్చేదాంతో కూడా కలిపి 14,000 ఇస్తే ఈరోజు మనం 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు అందిస్తాం. ఎక్కడైనా రైతు సోదరులకు ఇబ్బంది వస్తాయి,
మొన్న పొగాకు సమస్య వస్తే అక్కడ పొగాకు రైతులను ఆదుకోవడం జరిగింది. చిత్తూరులో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే అక్కడ మామిడి రైతులను ఆదుకోవడం జరిగింది. గుంటూరులో మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇవాళ పంట పండితే ఇవాళ ధాన్యం 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు వేసాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నెలల తరబడి కనీసం డబ్బులు కూడా వేయకుండా రైతుల్ని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉంది. కానీ ఈరోజు 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో కూడా డబ్బులు వేసి ఇవాళ రైతాంగానికి అండగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. అలాగే దీపం పథకం ఇవాళ మహిళలకి వంటింటి కష్టాలు ఉండడానికి వీల్లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గ్యాస్ సిలిండర్లు రేట్లు పెంచితే ఇవాళ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దగ్గర ఇప్పటికీ 4,26,00,000 గ్యాస్ సిలిండర్లు ఈరోజు అందించగలిగాం. అలాగే ఆర్టీసీ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి గొడ్డల పార్టీ ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచితంగా శ్రీశక్తి ద్వారా ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ పెద్ద ఎత్తున మరి దగ్గర 71 కోట్ల మంది ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. దానివల్ల 4,000 నుంచి 5,000 రూపాయలు వాళ్ళకి లబ్ధి చేకూరుతూ ఉంది ప్రతి మహిళలకు కూడా. అలాగే డిఎస్సి గతంలో డిఎస్సి కండక్ట్ చేయలేదు, మాయమాటలు చెప్పి మరి 5 ఏళ్ళు కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మొదటి సంతకం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం, దగ్గర 16,430 టీచర్ పోస్టులని ఇవాళ భర్తీ చేయగలిగాం. దగ్గర 6,000 మంది కానిస్టేబుల్స్ ఈరోజు వాళ్ళందరికీ కూడా పోలీస్ భర్తీ చేయించడం జరిగింది. ఈరోజు 7 లక్షల మందికి ఈరోజు ప్రైవేట్ కంపెనీల ద్వారా 7 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అందించగలిగాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతగా అంటే అన్న క్యాంటీన్లు పేదలకి అన్నం పెట్టాలి అన్నగారు ఆలోచన. కిలో బియ్యం 2 రూపాయల పథకం ఏదైతే స్టార్ట్ చేశారో అన్నగారి పేరు మీదే 5 రూపాయలకే అన్నం దొరికే విధంగా ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాన్ని సదుపాయాలు కల్పిస్తూ 269 అన్న క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తెరిపించాం. పేదలకు ఈరోజు ఒక చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాం. సాగునీటి రంగానికి దగ్గర 24,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి ఖర్చు పెట్టి ఇవాళ అన్ని మేజర్ మైనర్ డ్రైన్స్ అన్నిటిని కూడా కరెక్ట్ చేస్తూ పోలవరం, వెలుగొండ, హంద్రీనివా ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఈరోజు కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళిన, పులివెందులకు కూడా నీళ్లు తీసుకెళ్తా ఉన్నా, ఉత్తరాంధ్రకి అదేవిధంగా రాయలసీమకి అన్ని ప్రాంతాలకి నీరు అందించే కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే మత్స్యకారులకి మరి ఈరోజు మత్స్యకార సేవలు ఇస్తున్నాం. దగ్గర 130,000 మందికి 20,000 రూపాయల చొప్పున వేట నిషేధ సమయ కాలానికి ఇవాళ గుర్తిస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకి, న్యాయవాదులకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదైతే గీత వృత్తిలో ఉన్నటువంటి గీత కార్మికులకి ఇవాళ వైన్ షాప్లో 10% రిజర్వేషన్ కల్పించాం. సగం ధరకే లైసెన్స్ ఫీజులో 50% రాయితీ ఇచ్చి వాళ్ళకి 10% రిజర్వ్ చేసి ఇవాళ షాప్స్ అందిస్తూ ఉన్నాం. అలాగే వడ్డెర సోదరులకి 33% ఈరోజు ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మైనింగ్లో ఇవాళ వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. నాయి బ్రాహ్మణులకి 200 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. రజక సోదరులకి
200 యూనిట్లు ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అలాగే చేనేత కార్మికులకి, చేనేత మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గానికైతే 500 యూనిట్లు ఉచితంగా ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇంటి స్థలాల పేరుతో జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచాడు. ఆ రోజున ఇంటి స్థలాల పేరుతో, సెంటు స్థలం పేరుతో 7,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం 5.5 లక్షల మందికి ఈరోజు ఇళ్ళు కట్టి వాళ్ళకి అండగా ఉన్నాం. మరొక 5 లక్షల ఇళ్ళు త్వరలోనే పూర్తి చేయబోతా ఉన్నాం. ఈరోజు దగ్గర 90% పనులు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మేము నెరవేర్చాం. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని చెప్పి మోసం చేసి కనీసం ఒక 75% కూడా మరి అందించకుండా దగ్గర 85% ఎగనామం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కూటమి ప్రభుత్వం 90% ఈరోజు మేము అమలు చేసుకున్నాం. మిగిలినవి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒక్కొక్కటి ఆదాయ వనరులు సృష్టించుకుంటూ ప్రజలకి ఆ వచ్చిన ఆదాయాన్ని పంచాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆస్తులమ్మి ఆ రోజున తన జేబులు నింపుకుని మిగిలింది మాత్రమే పేదలకు పంచినట్టుగా నటించాడు. ఇవాళ 85% హామీల్ని తొంగలోకి తొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకుంటూ, అభివృద్ధి అమలు చేసుకుంటూ, పరిశ్రమలకి అవకాశం కల్పిస్తూ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అడుగడుగున అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి పనుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కార్యాచరణ చేసుకుని మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వం నిబద్ధతో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ గొడ్డల పార్టీ మరొకసారి మనల్ని మోసం చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. మేము చాలా చిత్తశుద్ధితో ఇది కొనసాగాలి, ఈ అభివృద్ధి కొనసాగాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి వాటాలే కాకుండా అదనంగా నిధులు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాలి. అందుకనే ఒక నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఒక దుర్మార్గమైనటువంటి గొడ్డల పార్టీని, వాళ్ళ నాయకులు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం నిత్యం జవాబుదారీగా ఉంటా ఉన్నాం. ప్రతి వారం గ్రీవెన్స్ చేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని, ఈ రాష్ట్రాన్ని మనందరం కూడా గతంలో ఏ రకంగా అయితే మరి అతను దుర్మార్గాలకి 11 సీట్లకి పరిమితి చేశాం, ఇవాళ వైఎస్ఆర్ పార్టీని, ఆ గొడ్డల పార్టీని భూస్థాపితం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉందని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.